వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. గత 2 దశాబ్దాలుగా ఆ నాయకుడు ఆడిందే ఆట, పాడిందే పాట. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా డోంట్ కేర్. ఆయన చేయాలనుకున్నది చేసేస్తాడంతే. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లలో అయితే ఆయన చేసిన స్వైర విహారం ఎవరూ మర్చిపోలేరు. ఆయనపై ఎన్నో హత్య కేసులు సైతం నమోదయ్యాయి. ఆయన మరెవరో కాదు, మాచర్ల వైసీపీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. 2 తెలుగు రాష్ట్రాలలో పిన్నెల్లి సుపరిచితమే. ఎన్నికలప్పుడు ఈవీఎంలను విసిరికొట్టి మరింత పాపులర్ అయ్యారు. దానిపై కేసు కూడా నమోదైంది. జైల్లో కూడా ఉండి వచ్చారు. ఆయనపై హత్య కేసులు కూడా నమోదయ్యాయి. రీసెంట్ గా పల్నాడులో జరిగిన హత్య కేసుల విషయంలో అభియోగాలు ఎదుర్కొంటున్న పిన్నెల్లి కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో బిగ్ షాక్ తగిలింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి. పల్నాడు ప్రాంతాన్ని కుదిపేసిన జంట హత్యల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసు నేపథ్యంలో వీరు దాఖలు చేసిన 2 పిటిషన్స్ ను సుప్రీంకోర్టు ఖండించింది. అంతేకాకుండా ఇంతకుముందు వారికి మంజూరైన మధ్యంతర బెయిల్ ని కూడా రద్దు చేసింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను వెలువరించింది. ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాదులు పిన్నెల్లి సోదరులు సాక్షులను బెదిరించారని, కేసుకు సంబంధించిన సాక్ష్యాలను చెరిపివేయడానికి ప్రయత్నించారని కోర్టుకు వివరించారు. వాదనలు పూర్తిగా పరిశీలించిన ధర్మాసనం నిందితులను అరెస్టు చేయడానికి ఎలాంటి ప్రత్యేకమైన అనుమతులు అవసరం లేదని స్పష్టం చేసింది. అలాగే సెక్షన్ 161 కింద నమోదు చేసిన పత్రాలు నిందితుల చేతిలో ఎలా పడ్డాయో ప్రభుత్వం నుండి వివరణ కోరింది. నిందితుల తరఫు న్యాయవాదులు లొంగిపోవడానికి 2 వారాల సమయం ఇవ్వాలని కోర్టును కోరినా ముందస్తు బెయిల్ విషయంగా సమయం ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టంగా తెలిపింది. ఈ నేపథ్యంలో కేసు మరింత కీలక దశలోకి వెళ్లింది. పల్నాడు ప్రాంతం ఎప్పటి నుండో ఫ్యాక్షన్ ఘర్షణలకు మారుపేరు. ఈ ప్రాంతంలో పిన్నెల్లి సోదరులు శక్తివంతమైన నేతలుగా ఎదిగారు. గత ప్రభుత్వ హయాంలో వీరి ఆధిపత్యం దాదాపుగా ప్రశ్నించలేని విధంగా ఉండేదని టాక్. అయితే ఈ ఏడాది మే 24న చోటు చేసుకున్న జంట హత్యల ఘటన పల్నాడు రాజకీయాలను మరొకసారి కుదిపేసింది. గుండ్లపాడు గ్రామానికి చెందిన జవిశెట్టి వెంకటేశ్వరులు, ఆయన సోదరుడు జవిశెట్టి కోటేశ్వరరావు తెలంగాణలోని హుజూర్ నగర్ లో జరిగిన ఒక పెళ్లికి వెళ్లి తిరిగి గ్రామానికి వస్తున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో వెల్దుర్తి మండలం బోదిలివీరు వద్ద వారు బైక్ ని స్కార్పియో వాహనం ఢీకొనింది. మోదయ్య అక్కడికక్కడే మరణించాడు. కోటేశ్వరరావు స్వల్ప ఊపిరితో ఉన్నప్పటికీ నిందితులు రాయితో కొట్టి అతనిని కూడా హతమార్చి స్కార్పియో వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. టీడీపీకి చెందిన ఈ ఇద్దరి మృతిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో సహా కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసులో తోట గురవయ్య, నాగరాజ్, తోట వెంకటేశ్వర్లు వరుసగా A3, A4, A5 నిందితులుగా చేర్చబడ్డారు. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి పేర్లు A6, A7 నిందితులుగా నమోదయ్యాయి. కాగా అరెస్టు నుండి తప్పించుకోవడానికి పిన్నెల్లి బ్రదర్స్ ముందస్తుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఇద్దరు కూడా 2 వారాల్లో లొంగిపోవాల్సి ఉంటుంది. లొంగిపోయిన తర్వాతనే వారు మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయం పల్నాడు రాజకీయాలలో మరో కీలక మలుపును తీసుకొచ్చింది.